నమస్తే. అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్నటువంటి దౌర్జన్యానికి, అరాచకానికి, అధికార దుర్వినియోగానికి, పోలీసు వ్యవస్థకు వ్యతిరేకంగా ఎదురెడ్డి పోరాడినటువంటి బీఆర్ఎస్ పార్టీ సైన్యానికి, అదేవిధంగా తోడ్పాటునిచ్చినటువంటి నాయకులందరికీ కూడా పేరు పేరున వందనాలు. జనరల్గా అధికార పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికలు అనేది అనుకూలంగా ఉండడం అనేది కామన్. ఎందుకంటే జనరల్గా పబ్లిక్ ఏం ఆలోచిస్తారంటే, ప్రజలు ఏం ఆలోచిస్తారంటే, ఇంకొక కాంగ్రెస్ పార్టీ ఇంకో 2.5 ఏళ్ళు అధికారంలో ఉంటుంది కదా, ఏమైనా పనులు వాళ్ళతో మా స్ట్రీట్ బాగు చేసుకోవడము, లేకపోతే ఏదన్నా పనులు తీసుకోవడం, ఏదన్నా మా పట్టణాన్ని అభివృద్ధి చేసుకుందాం అనే ఆకాంక్షతోని అధికార పార్టీకి పట్టం కడతారు. ఎందుకంటే ముఖ్యమంత్రి వాళ్ళే ఉంటారు, మంత్రులు వాళ్ళే ఉంటారు, స్థానికంగా ఎమ్మెల్యేలు వాళ్ళే ఉంటారు కాబట్టి, ఎంపీలు వాళ్ళే ఉంటారు కాబట్టి వాళ్ళ సహకారంతో డెవలప్ చేసుకుందామని అధికార పార్టీకి అనుకూలమైన ఓట్లు వేస్తారు. ఇది మనం చాలా టర్మ్ చూస్తున్నాం. మనం చూసుకుంటే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, సాక్షాత్తు పోయినసారి ఎలక్షన్ లోపల, మున్సిపల్ ఎలక్షన్ లోపల కుప్పం మున్సిపాలిటీలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. నిన్నటికి నిన్న పులివెందులలో ఒక జెడ్పీసీ ఎన్నికల లోపల వైఎస్ఆర్సీపీ డిపాజిట్ పోయే విధంగా ఓడిపోయింది. అంటే రేపు వచ్చే ఎన్నికల పులివెందుల అసెంబ్లీ ఎలక్షన్లో వైఎస్ఆర్ జగన్ బంపర్ మేడతో గెలవడం అనేది మనకు అందరికి తెలిసిందే కదా. ఎందుకంటే అదే కుప్పంలో మున్సిపాలిటీ పోయినా కూడా చంద్రబాబు నాయుడు గారు గెలిచారు కదా. ఇవన్నీ కూడా అధికార పార్టీ తన యొక్క దర్పాన్ని చూపించుకుంటుంది, అధికార దుర్వినియోగం చేస్తుంది. ఆ గెలుపును మనం ఇదిగా తీసుకొని ఇక ఏదో పెద్ద ఇదైపోయింది అన్నట్టు మనం భావించుకోవాల్సిన అవసరం లేదు. ఇదే 2020 సంవత్సరంలో మున్సిపల్ ఎలక్షన్ లోపల మనము 10 కార్పొరేషన్లలో 9 కార్పొరేషన్లు గెలుచుకున్నాం. మొత్తం 90% మున్సిపల్ చైర్మన్ సీట్లు కైవసం చేసుకున్నాం. మరి ఇవాళ ప్రతిపక్షంకి వచ్చిన తర్వాత అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ కూడా అదేవిధంగా గెలుచుకోలేదు. ఇప్పుడు గెలుచుకోగలుగుతున్నాం. ముచ్చెమటలు పట్టించినాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ పార్టీ అధికార పక్షాన్ని ముచ్చెమటలు పట్టించింది. ఇవాళ డి అంటే డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ సంస్థాగతంగా చాలా స్ట్రాంగ్ ఉన్నటువంటి నల్గొండ, ఖమ్మం లాంటి జిల్లాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ చుక్కలు చూపించింది అధికార పార్టీకి. ఇది బీఆర్ఎస్ పార్టీ సత్తా. బీఆర్ఎస్ పార్టీకి 60 లక్షల సభ్యత్వం ఉన్న సైన్యం యొక్క సత్తా ఇది. మన నాయకత్వ పటిమ. ఇక మన సోషల్ మీడియాలో అయితే పాపం కార్యకర్తలకు ఏమి రాదు, అంటే ఏమి రాకున్నా కూడా పార్టీ మీద అభిమానంతో, తెలంగాణ మీద ఉన్న అభిమానంతో విరోచితంగా పోరాటం చేశారు సోషల్ మీడియాలో. పేరున అందరికీ ధన్యవాదములు. ఇంకొక విషయానికి వస్తే, ఇంకొకటి క్లియర్ కట్ అబ్జర్వేషన్ ఏంటంటే, ఉత్తర తెలంగాణ లోపల ప్రధానంగా తీసుకుంటే మనకు చాలా బొక్కబడ్డది మొన్న అసెంబ్లీ ఎలక్షన్లప్పుడు. నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లా లోపల బాగా దెబ్బతిన్నాం మనం. ఇప్పుడు ఆ 4 జిల్లాల లోపల బీఆర్ఎస్ పార్టీ తిరిగి పుంజుకుంది. ముఖ్యంగా వరంగల్ జిల్లాలు తీసుకుంటే ఇవాళ మనం దాదాపు ఒక 7-8 మున్సిపాలిటీలు గెలవబోతున్నాం. ప్రధానంగా తొర్రూరు, మన వర్ధన్నపేట, మరిపేడ, మహబూబాబాదు, పరకాల, ఇట్లాంటి చోట్లల్లో మన పర్ఫార్మెన్స్ బ్రహ్మాండంగా ఉంది. మన బీఆర్ఎస్ పార్టీ పర్ఫార్మెన్స్ బ్రహ్మాండంగా ఉంది. పార్లమెంట్ ఎలక్షన్ లోపల ఏమైందంటే, అది 2 జాతీయ పార్టీల మధ్య పోరాటంగా మారిపోయి మనం అప్పుడే ఓడిపోయినాం. కాడర్ కొంచెం నిరుత్సాహపడడం వల్ల మన ఓట్ బ్యాంక్ గణనీయంగా అప్పుడు తగ్గిపోయింది. ఎంత తగ్గిపోయింది తెలుసా? మనం 16% పడిపోయినాం మన పార్లమెంట్ ఎలక్షన్ లోపల. ఒక్క సీటు కూడా మన పార్లమెంట్ గెలవలే. అదే బీజేపీ 35% పెరిగింది. 19% అసెంబ్లీ ఎలక్షన్ల 13% అసెంబ్లీ ఎలక్షన్ బీజేపీ ఓట్ షేరు 35% పోయింది. కాంగ్రెస్ పార్టీ రమారంగా ఆల్మోస్ట్ 40% పైన ఓట్ షేర్తోని చెరొక 8 సీట్లు పార్లమెంట్ సీట్లు గెలుచుకున్నప్పుడు. ఇవాళ మున్సిపల్ ఎలక్షన్ లోపల ఇప్పుడు ఎగ్జిట్ పోల్ సర్వేల ప్రకారం, వాళ్ళు చెప్తున్న సర్వేలే, ఇంకా అంతకంటే మనకు మెరుగైన ఫలితాలు వస్తాయి కానీ చెప్తున్న ప్రకారం ఏంటంటే, మన ఓట్ షేరు సుమారు 29.6 అంటే రమారమి 30%కి పెరిగింది. ఎక్కడ 16%, ఎక్కడ 14% పెరిగింది. బీజేపీ ఓట్ షేర్ 35% పార్లమెంట్ వచ్చింది కదా, వాళ్ళ ఓట్ షేర్ 19 పడిపోయింది. అంటే చూడండి ఎంత తేడా, ఎంత డ్రాస్టిక్ చేరావు. కాంగ్రెస్ పార్టీకి కూడా ఓట్ షేర్ పడ్డది. వాళ్ళకి 40% వచ్చింది, అలా 39% పడిపోయింది. మనం పెరిగింది, మిగతా కాంగ్రెస్ బీజేపీ ఓట్ షేర్లు పడ్డాయి. అంటే ఇది పురోగమన దిశలో మనం ఉన్నాం. మన ఓట్ షేర్ పెరుగుతూ ఉంది. అంటే ప్రజల యొక్క మద్దతు మనం కూడగట్టుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ డౌన్ఫాల్లో ఉంది, బీజేపీ అయితే పూర్తిగా చచ్చుబడిపోయింది. దీనివల్ల మనకేందంటే, ఇప్పుడు ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న కోపం ఉంటే ఎవరికి ఓటు వేయాలన్న సందేహం ఉండే, బీజేపీకా బీఆర్ఎస్ కానీ. ఎందుకంటే పార్లమెంట్ ఎలక్షన్లో కన్ఫ్యూజన్ రిజల్ట్స్ వచ్చినాయి. ఇప్పుడు ఎట్లుందంటే, బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ అధికార పక్షానికి మెయిన్ అపోనెంట్గా కన్సాలిడేట్ అయింది, ఎస్టాబ్లిష్ అయింది. కాబట్టి రాబోయే ఎలక్షన్ లోపల బీఆర్ఎస్ పార్టీకి మినిమం ఇవాళ రాసి పెడుతున్నా, వెల్ డాక్యుమెంట్ రాసి పెడుతున్నా 80 నుంచి 100 సీట్లు వస్తాయి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఒక్కసారి గెలిస్తే
మళ్ళీ గెలవదు, మళ్ళీ 10 ఏళ్ళ వరకు గెలవదు. వచ్చే ఎన్నికల లోపల కాంగ్రెస్ భూస్థాపితం, అవునన్నా కాదని మీరు రాసి పెట్టుకోరి. ఎందుకంటే మహనీయుడు, గొప్ప ప్రజల మనసు చూరగొన్న వ్యక్తి రాజశేఖర్ రెడ్డి గారు మాత్రమే రెండోసారి అధికారం తీసుకురాగలిగాడు. ఇంకా ఇప్పుడు ఉన్నటువంటి చోటామోటా లీడర్లతో అయ్యేది కాదు, పోయేది కాదు. ఇంట్లో మొత్తం కుంపులాట, మొత్తం రోజు తన్నుకుంటున్నారు. మొత్తం ప్రతి జిల్లాలో అస్తవ్యస్తంగా అయిపోయింది. ఏదో అధికార దర్పంతో స్థానిక సంస్థల్లో ఇవాళ 60-70 వస్తాయని చెప్పుకుంటున్నారు. అది పెద్ద గొప్ప విషయం కాదు. 90% రావాలి. ఎందుకంటే పబ్లిక్ జనరల్గా ప్రో గవర్నమెంట్ ఉంటారు. ఎందుకంటే ఏమైనా డెవలప్మెంట్ చేసుకుందామని. ఇది పరిస్థితి. బీఆర్ఎస్ పార్టీ బ్రహ్మాండమైన పర్ఫార్మెన్స్ ఈ ఎలక్షన్ లోపల, మున్సిపల్ మన గ్రామ పంచాయతీ ఎలక్షన్లో ఎట్లయితే పర్ఫామ్ చేసినామో, గ్రామీణ ప్రాంతాల లోపల మనం బ్రహ్మాండంగా ఉన్నాం. అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో కూడా జనరల్గా నాకు ఒక డౌట్ ఉండే, బీజేపీ ఏమన్నా బాగా పర్ఫామ్ చేస్తా, పట్టణ ప్రాంతాల లోపల ఏమన్నా చేస్తుందా అని ఉండే. అది కూడా క్లియర్ కట్గా తేలిపోయింది. బీజేపీకి ప్రజలు స్థానికంగా ఓట్లు వేయరు. ఏమైనా నేషనల్ పాలిటిక్స్లో ఏమైనా వేస్తారో కానీ ఇక్కడ శాసనసభకు కానీ, మున్సిపల్ కానీ, గ్రామీణ ప్రాంతాల్లో జరిగే గ్రామ పంచాయతీ ఎలక్షన్ కానీ, స్థానిక సంస్థల ఎలక్షన్లో బీజేపీకి ఇయ్యర్ అనేది అర్థమైపోయింది. పోటీ అనేది ప్రధానంగా అధికార పక్షానికి, బీఆర్ఎస్కి మాత్రమే. వచ్చే అసెంబ్లీ ఎలక్షన్ లోపల కాంగ్రెస్ పార్టీ పూర్తిగా పతనమైపోతుంది. ఇక మనదే రాజ్యం. రానున్న రోజుల్లో కేసీఆర్ రాజ్యమే వస్తుంది. కేసీఆర్గా మళ్ళా గత 9 ఏళ్ళు ఎట్లా డెవలప్ చేసుకున్నామో అలాంటి పరిస్థితి రానున్న రోజులు జరగబోతా ఉంది. ఇది సత్యం సత్యం సత్యం. మొత్తానికి చాలా ఆశాజనకంగా ఉన్నాయి. 13వ తారీఖు కోసం మీలాగే నేను కూడా ఎదురు చూస్తున్నాను. ఒక మంచి రిజల్ట్స్ రావాలని భగవంతుని